నమస్తే, వెల్కమ్ టు గుడ్ హెల్త్. హోమియోపతిలో ఇలాంటి వ్యాధులనైనా నయం చేయవచ్చని 35 సంవత్సరాల నుండి హోమియోపతి రంగంలో విశేష కృషి చేస్తూ హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చని ప్రచారం చేసినందుకు కృషిరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు డైనమిక్ హోమియో స్టార్ అవార్డు పొంది సికింద్రాబాద్ నుండి ఎంపీగా పోటీ చేసిన ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్ కి చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండపు బసవానందం గారు. హలో డాక్టర్. నమస్తే. వెల్కమ్ టు అవర్ స్టూడియో. ఎలా ఉన్నారు సార్? అవునమ్మా సార్, ఈ వారంలో ఇటువంటి కేసెస్ మీ వద్దకు వచ్చాయి అంటే ప్రజల ఆదరణ అయితే పెరిగినట్టు కనిపిస్తోంది. ఏం చెప్పబోతున్నారు? ప్రజల్లో మంచి స్పందన వచ్చింది, విపరీతమైన ప్రజల్లో. ఎందుకంటే మనము సక్సెస్ఫుల్ కేసులు ప్రత్యక్షంగా ప్రజలకు తగ్గినాక చూపిస్తున్నాం కాబట్టి ప్రజల్లో విశ్వాసం ఏర్పడ్డది. ఎందుకంటే ఇతర వైద్య విధానంలో మందులు ట్యాబ్లెట్స్ రూపంలో ఉంటుంది కాబట్టి ఆ ట్యాబ్లెట్స్ అన్నీ పోయి ఇంకా కిడ్నీని డ్యామేజ్ చేస్తుంది. డయాలసిస్ చేసినా అది పూర్తిగా నయం కాక ఇప్పుడు ఒక్కొక్కరికి 14 ఉందనుకోండి సిరం క్రియాటిన్, వాళ్ళు డయాలసిస్ చేసినా ఇంకా 12 కాడనే ఉంటున్నారు. ఒక్కటి ఉండవలసింది 12 ఉంటే డేంజర్లో ఉన్నట్టే కదా. కాబట్టి డయాలసిస్ చేసిన వాళ్ళకు నయం లేక ఇబ్బందులు పడుతున్నారు, చాలా బాధలు పడుతున్నారు. మా దగ్గర మందులు వాడినాక వితిన్ 24 అవర్స్లో మార్పు, నెల రోజులలోనే మార్పులు వస్తున్నాయి. ఒక 6 నెలలు సంవత్సరం కష్టపడితే కిడ్నీ జబ్బు పూర్తిగా నయమవుతుంది. ముఖ్యంగా చాలామంది కొన్ని వేల మంది ఫోన్లు చేస్తున్నారు, కిడ్నీ జబ్బు పూర్తిగా నయమవుతుందా సార్ అని. పూర్తిగా నయమయ్యేది అనేది కాదు, పర్మనెంట్గా క్యూర్ అవుతుంది కిడ్నీలన్నీ కూడా. మీరు ఒక్క నెల వాడి మళ్ళీ ఇంటికి పోయి మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేసుకొని చూసుకుని ఇంకా తగ్గలేదని ఇట్లా డిప్రెస్ కావద్దు. అది ప్రతి నెలకు టెస్ట్ చేసుకునే అవసరం లేదు. మేము ఇచ్చిన మందుతో మీ బాడీలో చైతన్యం కనిపిస్తుంది, బాడీలో శక్తి కనిపిస్తుంది, యాక్టివిటీ కనిపిస్తుంటాయి. అదే డెవలప్మెంట్. మీ బాడీ మీకు చెప్తుంది నువ్వు మంచిగా అవుతున్నావా లేదా. ఏమన్నా సిమ్టమ్స్ ఉంటే అది బయటకు వస్తాయి సిమ్టమ్స్. ఆ సిమ్టమ్సే మాకు చెప్పాలి. కానీ నిన్న మొన్న ఉన్నప్పటికీ ఇప్పుడు మందులు వాడినప్పటికీ ఏం తేడా ఉందంటే మంచిగా స్ట్రెంత్ అనిపిస్తుంది సార్, బాగా యాక్టివ్ అనిపిస్తున్నా, వాపులు తగ్గినాయి ఇట్లా చెప్పారంటే మీరు మందు లోపల పనిచేస్తున్నట్టే. మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేసుకొని రీడింగ్ ఎంత ఉందో చూద్దామని టెస్టులు చేసుకోవడం వల్ల ఆ బ్లడ్ 3 ml బ్లడ్ గుంజడము, ఆ బ్లడ్ నష్టము, ఆ టెస్ట్లకు పైసలు డబ్బులు వేస్ట్. మీకేమన్నా సమస్య అనిపిస్తే బాడీలోనే డిస్టర్బెన్స్ వస్తుంది, అది గుర్తుపెట్టుకోవాలి అంతే. కానీ మందులను గ్యాప్ ఇవ్వకుండా మినిమం 6 months to 1 year వాడిన వాళ్ళందరికీ కూడా కిడ్నీలు మంచిగా నార్మల్కి వచ్చారు. ఇవాళ కూడా సిరం క్రియాటిన్ 8-10 ఉన్న వాళ్ళు ఇవాళ మందులు వాడినాక ఇలా పొద్దున ఓపీలో వచ్చినవాడు, సార్ నాకు ఒకటే వచ్చింది సార్, తగ్గిపోయింది, నార్మల్ పొజిషన్కి వచ్చారు. ఇగో ఇలాంటి ట్రీట్మెంట్ హోమియోపతిలో ఉన్నది. అలోపతిలో ఎండి పట్టభద్రులైన డాక్టర్ శామ్యూల్ హనీమాన్ గారు ఒక ప్రొఫెసర్ అయి ఉండి హోమియోపతిని దానికి ఆల్టర్నేటివ్ వైద్యాన్ని హోమియోపతిని దానికి ప్రతిపక్షంగా ఎందుకు కనిపెట్టాల్సి వచ్చింది అనేది మాకు డౌట్ వస్తున్నాయి. ఆ డౌట్ ప్రకారంగా ఆయన రాసినటువంటి సిద్ధాంతాలన్నీ కూడా క్షుణ్ణంగా చదివితే ఆ అద్భుతాలు కనిపిస్తున్నాయి. సింగిల్ డోస్ నాలుక మీద వేస్తే విత్ ఇన్ సెకండ్స్లో మన మందు సమస్య మీదకి పోతుందంటే అర్థం చేసుకోండి. హోమియోపతి మందులు ఎట్లా ప్రయోగం చేస్తాం? నర్వస్ సిస్టమ్, బ్రెయిన్ అండ్ నర్వస్ సిస్టమ్. ఇతర వైద్యంలో మందులు అవి మింగాలి, నీళ్లు తాగితే స్టమక్లో కరిగి రక్తంలో కలిసి పెయ్యంతా దిగుతుంది మందు. నీకు అవసరం ఉంది కిడ్నీకి అయితే ఉన్న అవయవాలకన్నిటికీ పోతుంది మందు పవర్. మరి ఇట్లా మల్టిపుల్ డ్రగ్స్ వాడడం వల్ల మన రక్తంలో ఈ యొక్క మలినాలు ఎక్కువ పెరిగిపోయి, ఈ గాఢత పెరిగిపోయి మన బాడీ అంతా తిరుగుతుంది మందులు. వాటి వల్లనే సైడ్ ఎఫెక్ట్ వస్తుంది. హోమియోపతిలో సైడ్ ఎఫెక్ట్ ఎందుకు లేదంటే ఇది మందు నాలుక మీద చప్పరిస్తే డైరెక్ట్ బ్రెయిన్ నుంచి సమస్య కడిగిపోతుంది, ఇంకా సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు. ఇది ప్రజలు గుర్తించాలి. ఇంకో అనుమానం ఉంటుండే, ఈ హోమియోపతి వాడుకుంటా అలోపతి మందులు వాడొచ్చు ఎందుకంటావా? అలోపతి మందులేమో రక్తంలో వస్తుంటాయి, మా మందులు రక్తంలో కలవాయి, డైరెక్ట్ బ్రెయిన్ నుంచే సమస్య కడిగిపోతుంది. కాబట్టి అలోపతి మందు హోమియోపతి మందులు రెండు కలుసుకోవు కాబట్టి రియాక్షన్ ఉండదు, ఆ మందులను ఏం డిస్టర్బ్ చేయదు. కాబట్టి శామ్యూల్ హనీమాన్ గారు 250 ఏళ్ళ కింద అతనే వైద్య పితామహుడు డాక్టర్ శామ్యూల్ హనీమాన్ గారు జర్మనీ దేశస్థుడు.
హోమియోపతి వైద్యాన్ని కనిపెట్టినటువంటి మూల పురుషుడు 1796 సంవత్సరంలో ఆయనకు అలోపతి వైద్యం పట్ల విరక్తి వచ్చి అలోపతి సిద్ధాంతాలు వదిలిపెట్టి హోమియోపతి ప్రాక్టీస్ చేస్తూ అప్పుడు మలేరియా అనే జబ్బు విపరీతంగా వచ్చి ప్రజలను చాలామంది చనిపోయేవాళ్ళు. అలాంటి టైంలో మలేరియాకు మొట్టమొదటి మందు కనిపెట్టింది ఇతనే. దాని నుంచి ప్రజల్లో మంచి సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అయితే ఈ వైద్య సిద్ధాంతాలన్నీ కూడా వాళ్ళకు వేరే డాక్టర్లకు తెలిసి వీడు ఈ వైద్యం కనిపెట్టిండనుకో మన కార్పొరేట్ హాస్పిటళ్ళు, మన కంపెనీలు, మన ఫ్యాక్టరీలు అన్నీ బోల్గా పడతాయి. ఈయన మీద దౌర్జన్యాలు చేసి చంపడానికి ప్రయత్నం చేస్తే జర్మనీ నుంచి ఫ్రాన్స్కు బతకబోయిండు. మళ్ళీ ఫ్రాన్స్లో ఆయన ఉద్యమం తయారు చేసిండు. ప్రజలారా, ఇగో ఇలాంటి అద్భుతమైన వైద్య విధానాన్ని ప్రజలకు రాకుండా, ప్రజలకు అందకుండా, సామాన్య ప్రజలకు అర్థం కాకుండా చేసిర్రు. ఇప్పుడు ప్రజలకు అందరికీ తెలిసేటట్టు చేస్తున్నాం, తింటున్నారు. వాళ్ళే సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ కాగానే 10 మందిని నొలుకొని వస్తారు వాళ్ళ ఊరిలో ఒక్క పేషెంట్ తయారైతే ఊరిలో మొత్తం ఉద్యమం వస్తుంది. ఊరంతా తెలిసిపోతుంది హోమియోపతి గురించి. ఈ విధంగా మనం అందరం కూడా ఈ వైద్య విధానాన్ని ప్రజలకు అందరికీ తెలియజేస్తూ, హోమియోపతి అంటే ర్యాపిడ్ యాక్షన్, స్లో కాదు. డోసు పడితేనే కరెంటు లాగా పాస్ అవుతుంది బాడీకి. వ్యాధి ఏదైనా ఎంత సివియర్ ప్రాబ్లం ఉన్నా వితిన్ 24 అవర్స్లో మార్పులు కనిపిస్తున్నాయని చెప్పినా ఆ చెప్పిన ప్రకారంగా ప్రజలు అనుభవిస్తున్నారు. వాళ్ళే సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్, వాళ్ళు అనుభవాలు చెప్తున్నారు. మీరు కూడా ఈరోజు చాలా వీడియోస్ ఉన్నాయి, చూడండి. ఆ వీడియోలు చూసిన తర్వాత నేను మళ్ళీ మాట్లాడతా. మీ పేరు? తిరుపతి సార్. నా పేరు తిరుపతి. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్. జగిత్యాల నుండి సార్. జగిత్యాల. ఏం బాధతో వచ్చినావు? నేను కిడ్నీ సికేడి పేషెంట్. కిడ్నీ పేషెంట్ అని చెప్పి వచ్చినావు. వచ్చినా సార్. అంత ఇక్కడ రాకముందు ఏమేమి మందులు వాడినావు? నేను ఇక్కడ రాకముందు అలోపతి వాడినా సార్, ఆయుర్వేదిక్ కూడా వాడినా సార్. సో డయాలసిస్ పోయినావా? డయాలసిస్ పోలేదు. పోలేదు. ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ మందులు వాడినాక ఎట్లుంది? ఇప్పుడు బాగుంది సార్. ఎంత తక్కువ ఉంది? ఇప్పుడు 1 పాయింట్ తగ్గింది సార్. వెరీ గుడ్. బాడీ యాక్టివిటీస్ ఎట్లున్నాయి? బాడీ యాక్టివిటీస్ బాగానే ఉన్నాయి సార్. పెరిగినాయి కదా, యాక్టివ్ అయినావు కదా. కొంచెం యాక్టివేషన్. మరి ఇదే డెవలప్మెంట్. 1 నెలల్లో ఇంత మార్పు వచ్చిందంటే ఓకే సార్. మరి ఇక నువ్వు మొత్తం దాన్ని కంప్లీట్ 6 నెలలు వాడే వరకు నీ ప్రాబ్లం అంతా పోతుంది. ఓకే సార్. దీనికి ఇప్పటిదాకా ఎట్లున్నావు అట్లే పరిచయం చేసుకుంటా అందులో కంటిన్యూ చేయి. సార్ ఓకేనా? తప్పకుండా సార్. ఏం పేరు? మునిరత్నం. మునిరత్నం సార్. రత్నం. మునిరత్నం. ఎక్కడి నుంచి వచ్చారు ఈశ్వరప్ప? తమిళనాడు ఉసూరు. తమిళనాడుకి వచ్చినాము. తమిళనాడులో ఉసూరు. జిల్లా పేరేంది? కృష్ణగిరి జిల్లా. కృష్ణగిరి జిల్లా. ఏం బాధతో వచ్చారు హైదరాబాద్ ఈశ్వరప్ప క్లినిక్? కిడ్నీ ప్రాబ్లం వచ్చినారు. కిడ్నీ ప్రాబ్లం. సిరం క్రియాటిన్ ఎంత ఉన్నది? 7.8. ఏం చేస్తారు డాక్టర్లు? డాక్టర్లు 2 సార్లు ఒకసారి డయాలసిస్ సాగుతూ మరి 3 సార్లు చేయాలి వారానికి అని చెప్పినారు. డయాలసిస్ చేస్తామంటారా? ఇప్పుడు చేపిస్తున్నావా? ఇప్పుడు చేపిస్తాము. 2 చేపిస్తున్నావు. 2 చేపిస్తాము. చేపియకపోతే ఏం బాధ అవుతున్నది? చేతులు కాళ్ళు ఊరుతాము. కాళ్ళు ఊరుతాయి. ఇప్పుడు మన మందులు వాడినాక కాళ్ళల్లో నీరు రాకుండా యాక్టివ్గా ఉన్నాం అనుకో, మెల్లగా తప్పించుకునే ప్రయత్నం చేయి. సరే సార్. ఓకేనా? ఓకే సార్. ఇట్లాగే ఒక్కొక్కటి 2, 3 తప్పించుకొని హాయిగా రెస్ట్లో ఉండు. నాన్ వెజ్ తినకు, ఆయిల్ ఫుడ్ తినకు, మసాలా ఫుడ్ తినకు. సరే సార్. ఓకేనా? మళ్ళా వచ్చే 7వ తారీఖు రా. 7వ తారీఖు వస్తాను. ఏం పేరు? దస్తగిరి సార్. నా పేరు దస్తగిరి. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి. ఉప్పల్ రింగ్ రోడ్కి. ఏం బాధతో వచ్చినావు? పెరాలిసిస్ కాల్ చేయి పడిపోయింది సార్. కాలు చేయ పడిపోయిందని వచ్చిన. ఎన్ని ఏళ్ళు లేదు పడిపోయి? 10 ఏళ్ళు అయింది సార్. 10 ఏళ్ళ నుంచి ఏ డాక్టర్ తక్కువ చేయలే? ఇక్కడ తగ్గలే. ఎక్కడ తిరిగినాగా ఎక్కడ మందు పని చేయలే మందు పని చేయలేదు సార్. మరి ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? 1 నెల. 1 నెలలో ఏమేమి తక్కువ ఉంది? కాలు చేయి నొప్పి అయితే తగ్గిపోయింది. ఒకటే కాలు గుంజుడు తక్కువ ఉంది. నొప్పి తక్కువైంది. వెరీ గుడ్. మరి చెయ్యి కొంచెం కిందికి వచ్చింది. వచ్చిందా? కొద్దిగా వచ్చింది. వెరీ గుడ్. అప్పుడు మీదకి వెళ్ళిపోతుండే. కిందికి వచ్చింది. ఇప్పుడు మందులు స్టార్ట్ అయింది, వర్క్ స్టార్ట్ అయింది. ఇప్పుడు పనిచేస్తుంది. బ్రెయిన్ లా నీ మందు పనిచేస్తున్నది. అంటే నేను నార్మల్ అయ్యేదాకా రన్నింగ్ చేసేదాకా చేస్తా. ఓకే సార్. రన్నింగ్ చేయాలి. ఓకే. ఏం పేరు? సుజాత. సుజాత. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్. బొల్లారం నుంచి. బొల్లారం. ఏం బాధతో వచ్చినావు? హార్ట్ ప్రాబ్లం. హార్ట్ వాల్స్ లెఫ్ట్ వెంట్రుకులర్ వీక్నెస్ ఉన్నదని చెప్పి వచ్చినావు. దానివల్ల ఏమేమి బాధలు ఉండే? దానివల్ల కొంచెం నీరసం ఎక్కువ అవుతుంది. యూరిన్
యూరిన్ రాకపోతుండే ఆ. ఇప్పుడు మందులు మందులు వేసుకుంటే మీ బాగానే మందులు ఇప్పుడు బయట డాక్టర్లు ఏమన్నారు? ఆ లెఫ్ట్ హార్ట్ ప్రాబ్లంకు ఆపరేషన్ అన్నారు. అన్నారు. ఇప్పుడు మరి ఇక్కడ ఈశ్వరప్ప హోమియో క్లినిక్లో ఆపరేషన్ లేకుండా లేకుండా తగ్గిపోయింది. తగ్గుతుంది. ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది. యూరిన్ వస్తుందా? యూరిన్ వస్తుంది, నీరసం కూడా తగ్గింది. గుడ్. ఇప్పుడు ఇంగ్లీష్ మందులు బంద్ చేస్తున్నాం. అల్లపతి మందులు బంద్ చేసినావు. అవి బంద్ వారం చేసి అయితే బంద్ వారం 10 రోజులు అవుతుంది. మంచిగా ఉన్నావు ఆయన. ఇట్లా అవి ఓవర్ డోసులు మందులు మింగకుండా మనం చిన్న మోతాదుతో మందు పర్మనెంట్ క్యూర్ అవుతుంది అనేది ప్రజలకు తెలవడానికి నీ యొక్క అభిప్రాయం, నీ అనుభవం ప్రజలకు తెలిసేటట్టు చేస్తున్నా. ఓకేనా? థ్యాంక్ యూ. ఏం పేరు? సార్ నగేష్ సార్. నాగేష్, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప హోమియో క్లినిక్ నారపల్లి సార్. నారపల్లికి ఏం బాధతో వచ్చినావు? కాళ్ళు వాపులు, కాళ్ళల్లో వాపులు ఉండే, కిడ్నీ ప్రాబ్లం ఉండే సార్. 1 month మెడిసిన్ వాడినా ఇప్పుడు కొద్దిగా ఎక్కువ అయింది సార్. యూరిన్ కూడా స్మెల్ ఉండే కదా, స్మెల్ ఉండే అది కూడా పోయింది. తగ్గిందా? బాడీలో ఇచ్చింగ్ ఉండే అది కూడా తగ్గింది సార్. ఎన్ని రోజులు అయింది ఈశ్వరప్ప హోమియో మందులు వాడి? సార్ 1 month సార్. 1 monthలో ఇవన్నీ తగ్గినాయి. తగ్గినాయి. 2nd month సార్ ఇది. ఈ సెకండ్ విజిట్. అవును సార్. మరి ఇప్పుడు దీన్ని బట్టి హోమియోపతి ర్యాపిడ్ యాక్షన్, స్లో యాక్షన్? చాలా బాగా పనిచేస్తుంది సార్. డాక్టర్ మంచిగా ఉండాలి. ప్రజలకి తెలవాల్సింది ఏంటంటే డాక్టర్ కరెక్ట్ ఉండి కరెక్ట్ మందు ఇస్తేనే ఇది పనిచేస్తుంది. చాలా బాగా పనిచేస్తుంది సార్. పబ్లిక్ అవగాహన లేక కిడ్నీలు పాడు చేసుకుంటారు అంతే. ఇది తిన్నోళ్ళు సెకండ్ టైం బాగా ఏదైనా డయాలసిస్ చేసుకున్న వాళ్ళు కూడా మేము మానేసినామని వస్తారు సార్. అవును. దీన్ని బట్టి అందుకే ప్రజా చైతన్యం కోసం నీ అభిప్రాయం తీసుకున్నా. ఓకే సార్. థ్యాంక్ యూ. పేరు? కే వెంకటయ్య, మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం నుంచి వచ్చాను. ఏం బాధతో వచ్చినావు వెంకటయ్య? క్రియాటిన్ 2.9 ఉన్నది, కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి. కిడ్నీ ఫెయిల్ అయింది, కిడ్నీ స్టోన్స్ ఉన్నాయని చెప్పి వచ్చినావు అవును సార్. ఈశ్వరప్ప హోమియో క్లినిక్. అవును సార్. ఎవరు చెప్తే వచ్చినావు? మా చెల్లె చెప్తే వచ్చాను హైదరాబాద్ నుంచి. హైదరాబాద్లో చెప్పింది. ఓకే. ఇప్పుడు ఈశ్వరప్ప హోమియో క్లినిక్ మందులు ఎన్ని నెలలు వాడినావు? 1 నెల అయింది సార్. 1 నెలలో ఏం డెవలప్ అయింది? మంచిగా నొప్పి తగ్గింది, కిడ్నీ స్టోన్ నొప్పి తగ్గింది. నొప్పి తగ్గింది. క్రియాటిన్ కూడా 2.9 ఉన్నది, 2.3కి వచ్చింది. గుడ్. కిడ్నీలు కూడా మంచి కుదురుకుంటున్నాయి. అది 1 పాయింట్ కంటే తక్కువ ఉండాలి, 1 కంటే తక్కువ ఉండాలి. కాబట్టి అప్పటిదాకా నువ్వు మందులు వాడుకుంటావు, మళ్ళీ ఊకే టెస్టులు చేసుకొని చూసుకోక. ఇక మందులు పనిచేస్తున్నా లేదా, నీ బాడీలో యాక్టివిటీస్ కనిపిస్తున్నాయి కదా, మంచిగా ఉంది సార్. నీ బాడీలో యాక్టివిటీస్ మంచిగా అనిపిస్తుంది కదా. మంచిగా అనిపిస్తుంది. లోపల టెస్ట్ కంటే ముందు బాడీ చెప్తుంది మనకు. అవును సార్. బాడీలో ఆల్కదనం వచ్చి మంచిగా అవుతున్నావు అంటే నీకు మందు పనిచేస్తున్నట్టు. ఊకే టెస్ట్ చేసుకొని చూసుకునే అవసరం లేదు. ఓకే. మంచిది సార్. మీరు? నా పేరు అజయ్ సార్. నా పేరు అజయ్, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప హోమియో క్లినిక్. సార్ నేను జైత్యాల డిస్ట్రిక్ట్ మెట్పల్లి సార్. మెట్పల్లికి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? సార్ ఇది డయాలిసిస్ బాధతో వచ్చిన సార్. డయాలసిస్ చేయించుకుంటున్నావు. కిడ్నీ ఫెయిల్ అయింది సార్. దాదాపు 1 డేట్ నుంచి నరకం అన్నది చూస్తున్నా సార్. ఏం మరి? 3 హాస్పిటల్లో తిరిగినా సార్. డయాలసిస్ చేస్తే నరకమా? అట్లా ఇబ్బంది సార్. 4 గంటలు పడకుండా పెడతారు. ఫిష్లకు 1.5 గంట ఆపరేషన్ సార్. ఇది ఇప్పుడు ప్రజెంట్ తొడకాడ ఉంది, ఇక్కడ వేసారు. మళ్ళీ ఇది ఇన్ఫెక్షన్ అయితే ఎక్కడ వేస్తామన్నారో అది అని ఉన్నది. దినం తప్పించి దినం కంపల్సరీ డయాలిసిస్ జరుగుతుంది. చాలా ఇబ్బంది పడుతున్నా. మీరు వీడియో చూసిన దినం జరిగితే ఏం కష్టం చేస్తావు, ఏం బతుకుతావు? అదే ఉంది సార్. అదే జర మీరే దయచేసి ఉన్నా కానీ నీ బాధలంతా చెప్తే బయట ప్రజలు కూడా ఇంటర్వ్యూ నేను కూడా ప్రజలకు నీ యొక్క బాధ ఉంటే డయాలసిస్ పోతే నరకం అనేది తెలవాలి కదా. అదే సార్. అదే సార్ అని తెలిస్తే సుఖం అనుకుంటున్నావు. చాలా నరకం సార్ ఇది. నేను చెప్తున్నా కదా సార్, నేను ఈ బాధ భరించలేక అమ్మకు చనిపోయే సూర్యుడు ఇప్పి మనం అంతా నరకం చూసిన. మీరు దేవుని లెక్క నన్ను కాపాడారు అనుకో, దేవుని ఫోటోలలో మీ ఫోటో కూడా ఉంటుంది సార్. తప్పకుండా సార్ నాకు తగ్గేటట్టు నీ పచ్చం కరెక్ట్ 4 కట్టుకో. ఓకే సార్. పత్యం మంచిగా చేయాలి. ఓకే సార్. నాన్ వెజ్, మసాలా ఫుడ్, ఆయిల్ ఫుడ్, సరే సార్. కంపల్సరీ తప్పగా తింటే నువ్వు మంచిగా అవుతావు. సరే సార్. ఓకేనా? ఏం పేరు? నా పేరు ఉపేందర్ సార్. ఖమ్మం నుండి వచ్చిన. ఖమ్మం నుంచి ఈశ్వరప్ప మీ వీడియోస్ చూసి వచ్చిన సార్ నేను. ఏం బాధతో వచ్చినావు? ఏం బాధతో వచ్చిందంటే నాకు కాలు వాపుతోనే అన్నం తినబుద్ధి కావట్లేదు సార్. అన్నం తినబుద్ధి కాకపోతే ఫస్ట్ ఖమ్మంలో పోయి పెట్టుకున్నామండి. ఖమ్మంలో పోయి పెట్టుకుంటే ఖమ్మంలో నయం కాదమ్మా హైదరాబాద్ బాగున్నారండి. హాస్పిటల్ పోయినాక వారం తిప్పారు. ఇక ఓన్లీ నీకు మరి దీని వల్ల వచ్చిందమ్మా అంటే బీపీ వల్ల వచ్చిందని చెప్తారు. నీకు వారం అయినాక నీకు 500 కింద వస్తే తగ్గిద్దమ్మా, ఇప్పుడు నీకు తగ్గదు, డయాలసిస్ అర్జెంట్గా చేయించుకోవాలి, కిడ్నీ మాత్రం మార్చాలని చెప్తారు సార్. అది సార్. ఇక మీ వీడియోస్ చూసి మీ దగ్గర కిడ్నీ మార్చాలంటే ఎంత ఖర్చు అవుతుంది? ఒక 5 లక్షలు అడిగారు సార్. మళ్ళీ కిడ్నీ మళ్ళీ ఎవరు ఇస్తారు సార్? కిడ్నీ నాన్నది పని చేయదని చెప్పారు. మీ నాయనదా? నాన్నది పని చేయదన్నారు సార్. ఇవన్నీ మందులు, ఎన్ని మందులు, ఈ మందులు కూడా ఏం పని చేయమంటారు సార్. ఓన్లీ
బీబీ వల్ల మరి ఇన్ని మందులు ప్రతి వారం తింటాను సార్. ఇది వారానికి ఒక ఇంజక్షన్ సార్, 3500 ఒక ఇంజక్షన్. వారం రాశారు సార్. ఇది ఓన్లీ ముందు నువ్వు అర్జెంట్ గా డయాలసిస్ చేయించుకోమంటే డయాలసిస్ అని భయంతో ప్రాణ భయంతో చేయించుకుంటారే సార్. చిన్న పిల్లగాని ఇప్పటి నుంచి డయాలసిస్ అంటే అదే మనోళ్ళు తెలిసిన డయాలసిస్ వద్దని చెప్పారు సార్. దానివల్ల నేను చేయించుకుంటాను. నేను మన దగ్గరికి వచ్చాను సార్. ఏం పేరమ్మా? రంగస్వామి సార్. బాబు పేరు రంగస్వామి. రంగస్వామి నీ కొడుక? కొడుకు సార్. ఏం బాధతో వచ్చినావు? ఏ ఊరు మీది? మాది అనంతపురం దగ్గర నడిందెడ్డి సార్. అనంతపురం అవతలికి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? ఇదే సార్ గుండె నొప్పితో సార్. గుండె నొప్పి ఉన్నదని చెప్పి డాక్టర్ చూపించుకుంటే ఆపరేషన్ చేసిర్రా? చేసిన సార్ 2 సార్లు. ఏమైతే గుండె నొప్పి దమ్ము వస్తుండేనా? దమ్ము వస్తుంది, ఆయాసం వస్తుండేనా? వస్తుండేనా? వస్తే ఆపరేషన్ చేసేమన్నారా? చేసిరా? చేసి మరి తగ్గైందా? అదే సార్ 2 మాటలు చేసినారు సార్. 2 సార్లు ఓపెన్ చేయబట్టి పెద్ద హోల్ పడ్డది కదా. ఆపరేషన్ చేసినా తక్కువలే, తగ్గలేదు సార్. అప్పట్లాగానే బాధ ఉందా? ఆయాసం తగ్గింది. నొప్పి వస్తుంది, గుండెలో నొప్పి వస్తున్నది. ఇప్పుడు మరి ఈశ్వరప్ప హోమియోపతి మందులు వాడి ఎన్ని రోజులైంది? నెలలో ఏం తక్కువ ఉన్నది? చీమ్ తగ్గింది. గుడ్. లోపల హోల్ మానలేదు, ఆ హోల్ మానేటట్టు చేస్తా. కాళ్ళల్లో వాపు తగ్గిందా? రాక వస్తలేవు. ఇక కంటిన్యూ చేయి ఇంకొక 2-3 నెలలు. ఆ గుండె కూడా మంచిగా తట్టిస్తా. పేరు? ముఖ్య రాజ్ కుమార్. నా పేరు రాజ్ కుమార్. ఎక్కడి నుంచి వచ్చినావు? జగిత్యాల. మరి జగిత్యాలకి వెళ్ళి ఏం బాధతో వచ్చినావు? ఇది చెయ్యి కొరకు బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ అయింది నాకు. చెయ్యి కాలు చేయి పడిపోయింది, కాలు సెట్ అయింది కానీ చెయ్యి తత్తలేదు. దాని కొరకు వచ్చిన సార్ నేను. బ్రెయిన్ ట్యూమర్ అని చెప్పి ఆపరేషన్ చేసిర్రా? బ్రెయిన్ ట్యూమర్ అని ఆపరేషన్ సర్జరీ. బ్రెయిన్ ఆపరేషన్ చేసిర్రా? అడు తిరుగు తరగతి దింపటు. ఇంత లొట్టమైంది. దీనిలో బొక్క ఇన్ఫెక్షన్ వచ్చి ఖరాబ్ అయింది, తీసేసిండు. బ్రెయిన్ ఆపరేషన్ చేసినప్పుడు మొక్క ఖరాబ్ అయింది, మొక్క తీసేసిర్రా? తీసేసిండు. ఇప్పుడు అట్లాగే ఇక గుంత అట్లా ఉంచేసిర్రు? అట్లనే ఉన్నది. వాటి తోలు కుట్టేసిర్రు. మరి ప్రమాదం కాదంటనా? అవుతుంది కానీ సేఫ్టీగా కాపాడుకోవాలి అన్నారు వాళ్ళు డాక్టర్లు. ఇప్పుడు దీనివల్ల ఇప్పుడు ఏమేమి బాధలు ఉన్నాయి ఇంకా నీకు? చెయ్యి ప్రాబ్లం. ఎంత ఖర్చు పెట్టినావు? 3 సంవత్సరాలు అయింది కాబట్టి దగ్గర 10 వచ్చినాయి. 10 లక్షలు? 10 వచ్చినాయి. ఇటు ముఖం పెట్టు. 10 లక్షలు అయిపోయినాయి. ఎకరం భూ అమ్ముకున్నా. మా అమ్మాయి పరిస్థితి అట్లే ఉంది. అట్లనే ఉన్నాయి. కాలు చేయి లేస్తలేదా? ఎడమ చేయి ఎడమ కాలు బలం లేదు. బలం లేదు. షేక్ అవుతుందా? షేక్ అవుతుంది. ఒక చెయ్యి అయితే మొత్తానికి పని చేస్తలేదు. ఇది రైట్ సైడ్దా? ఇది లెఫ్ట్ సైడ్. లెఫ్ట్ సైడ్ మొత్తానికి పని చేస్తలేదు. లేపు లేవదా? పర్స్ ఉన్నది కానీ ఇట్లా లేవదు దీని లెక్క. సరే ఇవాళ వచ్చినావు కదా, నీకు మంచిగా చేస్తా. ఏం పేరు? తారా. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్. ఇంకోటి సార్ మహబాద్ జిల్లా. మీ అమ్మనా? ఇంకోటి మహబాద్ జిల్లాకి వచ్చినావా? ఏం బాధ ఉండే మీకు? కిడ్నీ పేషెంట్ సార్. కిడ్నీ పేషెంట్. ఏమన్నారు బయట డాక్టర్లు? ఇప్పుడు డయాలసిస్ పేరు సార్. డయాలసిస్ 7.3 ఉండే 2.3 వచ్చింది. 2.3 వచ్చిందా? ఈశ్వరప్ప మందులు వాడినాక డయాలసిస్ బంద్ చేసినావా? పిస్టులు కూడా తీసేసినాం సార్. పట్టి కూడా తీసేసినావా? అరే వా. యారుడే పట్టి మెడకుండేనా? ఇది కూడా తీసేసినావు. వెరీ గుడ్. ఇట్లా ధైర్యం ఉండాలి. ఊరికనే భయపడుతున్నారు పబ్లిక్. పిస్టులా వేస్తాము అనగానే భయపడుతున్నారు. డయాలసిస్ అనగానే ఇంకా పానం పోయింది బతుక అనుకుంటున్నారు. అందుకోసమే ప్రజల ధైర్యం కోసం నీ అభిప్రాయం తీసుకున్నా. నెల రోజులలో ఇంత ధైర్యం వచ్చినా ముఖం తెలియక వచ్చింది. డయాలసిస్ బంద్ అయింది. మీకు ఎట్లనే వాడుకుంటావో 6 నెలలు కానీ సంవత్సరం కానీ నార్మల్ పని చేసుకుంటాడు చేస్తా. పేరు? రజక్. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్. కరీంనగర్ డిస్ట్రిక్ట్ సార్. కరీంనగర్కి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? కిడ్నీ ప్రాబ్లం సార్.
కిడ్నీ ఫెయిల్, సీరం క్రియాటిన్ పెరిగింది. ఎంత ఉండే అప్పుడు వచ్చినప్పుడు? 7.6 ఉంది సార్. 7.6 ఉంటే ఏం చేసారు డాక్టర్లు? డయాలసిస్ చేసింది సార్. ఎన్నిసార్లు చేయించిన వారానికి? వారానికి 2 సార్లు సార్. మొత్తం 10 రోజులు తెప్పించింది. 2 సార్లు వారానికి చొప్పున చేయించినావు. ఇప్పుడు ఈశ్వరప్పమ్మ క్లినిక్ వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? నెల అవుతుంది సార్. నెల నుంచి డయాలసిస్ బంద్ చేసినావా? చేయలే బంద్ చేసిన డయాలసిస్ లేకుండా మంచిగా ఉన్నావా? మంచిగా ఉంది సార్. చూడు, మనకి ఇది నిజమైన ట్రీట్మెంట్. అది ట్రీట్మెంట్ చేసినాక డయాలసిస్ చేసినా ఇంకా నువ్వు డౌన్ అవుతున్నావు. ఇప్పుడు ఇక్కడ డయాలసిస్ చేయకుండా నెల రోజుల నుంచి మంచుకున్నావంటే నీకు క్యూరింగ్ అవుతున్నట్టు. ఇట్లాగే ఇంకొక 6 నెలలు రెస్ట్ తీసుకొని వాడుకో. పర్మనెంట్ అయిపోయినాక బంద్ చేస్తా. ఓకే. ఏం పేరు? పాండు. ఏ ఊరు? చింతపల్లి, దేవరకొండ. ఓకే. ఏం బాధతో వచ్చినట్టు ఇంతకుముందు? కిడ్నీ సీరం క్రియాటిన్ పెరిగిందని వచ్చినావు. మరి ఇప్పుడు ఏమన్నారు బయట డాక్టర్లు? ఇక్కడ రాకముందు డయాలసిస్ చేసిరా? పోలేదా? ఇప్పుడు ఈశ్వరప్ప మందులు వాడినాక ఎట్లుంది? బాపులు తగ్గినాయి అంటే మందు పనిచేస్తుంది. ఎన్ని రోజుల్లో వచ్చి? 1 నెల. ఇది రెండో విజిట్. పెయ్యి హుషారు అనిపిస్తుందా? వాపులు తగ్గినాయి. ఆకలి అవుతుందా? ఆకలి అయితే లేదు. ఆకలి అయితే చేస్తాం. ఓకే సార్, ఇప్పుడు మనం వీడియోస్లో చూసినట్టుగా కిడ్నీ స్టోన్స్కి, గాల్ బ్లాడర్ స్టోన్స్కి కూడా సర్జరీస్ వరకే తీసుకెళ్తున్నారు. బట్ మీరు మాత్రం ఎటువంటి వ్యాధులైనా కానీ వితౌట్ సర్జరీతో చేస్తున్నారు. ఏంటి సార్ మ్యాజిక్ ఏంటి? మ్యాజిక్ ఏం లేదు. ఆయనవాణి గారి సిద్ధాంతం చెప్తున్నా కదా, సింగిల్ డోసు నాలుక మీద వేస్తే కరెంటు పాస్ అయినట్టు పాస్ అవుతుంది. మన బాడీలో ఆత్మ ఉంది, ప్రాణశక్తి ఉంది. ఎవరైనా చూసిరా ఇంతవరకు సైంటిస్టులు? ఏడున్నదని చెప్పిర్రా? లేదంటమ్మా. అది కనిపిస్తలేదు. కానీ కనిపించినంత మాత్రం లేదంటావా? లేకపోతే డెడ్ బాడీ ఉన్నది కాబట్టి మన బాడీలో అన్ని అవయవాలు, అన్ని ఫంక్షన్స్ జరుగుతున్నాయి. దాన్నే ఆయన్మాన్ గారు దాని పేరు వైటల్ ఫోర్స్ అన్నాడు. మనమేమో ఆత్మ అంటున్నాము, ప్రాణము అంటున్నాము, ప్రాణశక్తి అంటున్నాము. ఆయన్మాన్ గారు ఏం పేరు పెట్టిండు? వైటల్ ఫోర్స్. వైటల్ అంటే ప్రాణశక్తి. ఆ వైటల్ ఫోర్స్ అనేది బాడీలో అణువణువు, కణం కణం వ్యాపించున్నది. ప్రతి కణంలో జరిగే జీవరసాయన చర్యలన్నీ ఆ వైటల్ ఫోర్స్ యొక్క ఆధీనంలో ఉంటాయి. అంత పెద్ద శక్తి మన దాంట్లో ఉన్నది. ఆ వైటల్ ఫోర్స్ ఎప్పుడైతే డిశ్చార్జ్ అవుతుందో అప్పుడు మనకు వ్యాధులు వస్తాయి అని చెప్పిండు ఆయన. ఈ బయట వేరే సిస్టమ్ ఏం చెప్తున్నది? అలోపతి వైద్యం, మన బాడీలోకి వైరస్ వచ్చింది, బ్యాక్టీరియా వచ్చినాయి కాబట్టి రోగం వచ్చింది వాళ్ళు అంటారు. బ్యాక్టీరియా, వైరస్ రావడానికి ఇక్కడ కారణమే నీ కోట కూడా గట్టిగా ఉంటే ఏ వైరస్ కూడా లోపలికి ఎంటర్ కాదు. నీ కోట గోడలు డ్యామేజ్ అయినాయి కాబట్టి నీ లోపలికి వైరస్ వచ్చిందని హోమియోపతి చెప్తుంది. అంటే వైటల్ ఫోర్స్ వీక్ ఉంది కాబట్టి వైరస్, బ్యాక్టీరియా నీ బాడీలోకి ఎంటర్ అయింది, అది ఆ ఆర్గాన్ను చెడగొట్టింది అని చెప్పి మేము చెప్తాం. వైటల్ ఫోర్స్ను యాక్టివేట్ చేయడం మా వంతు, వైరస్ను కిల్ చేయడం వాళ్ళ వంతు. వాళ్ళ ఆ యాంటీబయాటిక్ ఇచ్చి కిల్ అయినా మళ్ళీ గ్రోత్ వస్తే మళ్ళీ వస్తుంది. కోట గోడలు మూసేయాలి కదా. కాబట్టి ఇలాంటి సిద్ధాంతాలు హోమియోపతి. కిడ్నీ స్టోన్స్, గాల్ బ్లాడర్ స్టోన్ తీసుకున్న వాళ్ళు వచ్చి ఆపరేషన్ చేసుకొని, ఆపరేషన్ చేస్తామంటే వాళ్ళు గాల్ బ్లాడర్ స్టోన్ ఉంటే మొత్తం గాల్ బ్లాడర్ తీసేస్తారు. దానివల్ల డైజెషన్ సిస్టమ్ దెబ్బతిని వాళ్ళకు ఉన్న సమస్య కంటే ఎక్కువ సమస్యలతో వచ్చారు. సార్ నాకు జీర్ణం అయితే లేదు, పొట్టు ఉబ్బుతుంది, గ్యాస్ వస్తుంది. అది డైజెస్టివ్ ఎంజైమ్కి సంబంధించిన గాల్ బ్లాడర్ బైల్ జ్యూస్ ఉంటుంది. అందులో బాడీలో మన అవయవాలు అన్నీ కూడా మన బాడీలో అన్నీ ఉండాలి, ఏదాన్ని కూడా రిమూవ్ చేయవద్దు. అవి తీయడం వల్ల మనకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. బాధతో వచ్చిన వానికి బాధలు ఉన్న వానికి ఆత్మస్థైర్యం ఇచ్చి వ్యాధి గురించి మంచిగా సంధాయించి మందులు ఇస్తే నిజమైన వైద్యులు అంటారు. నువ్వు బతుకమైన వరకు ఎంత భయపడతారు చెప్పండి. ఆ భయానికి ఉన్నాయని అమ్మి భూములు, ఇండ్లు అమ్ముకొని డబ్బు తీసుకొచ్చి కార్పొరేట్ హాస్పిటల్లో పెట్టి ₹1,00,000 నష్టపోయి ఇల్లు గుళ్ళైపోయి రోడ్డు మీద పడుతున్నారు పబ్లిక్. రోజు మా దగ్గరికి వచ్చి ఇదే బాధలు ఏడ్చుకుంటూ వస్తున్నారు. ఉన్న ఇల్లు అమ్ముకున్నాం, మేము ఉన్న ప్లాట్ అమ్ముకున్నాం, ఇప్పుడు రోడ్డు మీద ఉన్నామని చెప్పి వస్తారు. ఇగో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి ప్రజలకు. అందుకే ప్రజలారా,
మనము ఈ వైద్యం తినాలే. ఇది హనుమాన్ గారు ఎంతో త్యాగం చేసి మన కోసం కనిపెట్టిన వైద్యం. పేదలకు సింగిల్ డోస్తో అగ్వ ఖర్చులతో సంపూర్ణ ఆరోగ్యం పొందుతారు. తక్కువ ఖర్చుతో శాశ్వత నివారణ. అది ఎంతవరకు నిజమనేది మీకు చూపిస్తున్నా. హైదరాబాద్ నుంచి ఒక పిల్లగాడు నెత్తి నొప్పి వస్తుంది, మైగ్రేన్ ఉంది బాగా అని చెప్పి పోతే ఇంజక్షన్ ఇవ్వగానే వానికి ఒక సైడ్ కాలు చెయ్యి పడిపోయింది, నోరు పడిపోయింది. చూపించిన ఫస్ట్ వీడియో అదే. చూడు ఎంత బాధ ఉంటుంది తల్లిదండ్రులకు. చేతికి వచ్చిన పిల్లగాడు 18-20 ఏళ్ళ పిల్లగానికి నోరు కాలు చెయ్యి పడిపోతే ఎట్లా ఉంటుంది బతుకు? ఒకసారి ఆలోచించండి. ఇగో ఇలాంటి వైద్యం ఉంది ప్రజలారా. మనకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా, ఎలాంటి నష్టం లేకుండా శాశ్వత నివారణ హోమియోపతిలో ఉంది. కాబట్టి ఇప్పుడు అడిగింది ముఖ్యంగా ఏపీ ప్రజలందరూ కూడా మన టైమింగ్స్ నోట్ చేసుకోండి. ప్రతి నెల మొదటి గురువారం విజయవాడలో హోటల్ మనోరమ, ప్రతి నెల రెండో గురువారం రాజమండ్రి. డేట్లు అది పెట్టుకోవద్దు, గురువారాలే అది పెట్టుకోవాలి. నెలకు 4 గురువారాలు. ఫస్ట్ గురువారం విజయవాడ, రెండో గురువారం రాజమండ్రిలో హోటల్ అనుపమ రెస్టారెంట్ ఆర్టీసీ కాంప్లెక్స్ ఆపోజిట్లో ఉంటుంది. మూడో గురువారం దాబా గార్డెన్ అంటే దాన్ని నెల్లూరు మెస్ కూడా అంటారు. దాబా గార్డెన్లో హోటల్ చంద్ర. దాబా గార్డెన్లో నెల్లూరు మెస్ అన్న, చంద్ర హోటల్ అన్న చెప్తారు. ఉదయం 9 గంటల నుంచి ఓపీ స్టార్ట్ 4 గంటల వరకు ఉంటుంది. విశాఖపట్నం చుట్టూ ఉన్న విజయనగరము, శ్రీకాకుళము, విశాఖపట్నం చుట్టూ ఉన్న జిల్లాల ప్రజలంతా కూడా మూడో గురువారం విశాఖపట్నంకు రావాలి. అదేవిధంగా 4వ గురువారం తిరుపతిలో హోటల్ కెన్సెస్ ఆర్టీసీ బస్టాండ్ ఆపోజిట్. ముఖ్యంగా తిరుపతి, చిత్తూరు, హిందూపూరు, కడప, నెల్లూరు ప్రజలంతా ఈ తిరుపతి విజిట్కు రావాలి. 4వ గురువారం డేటు అది పెట్టుకోండి, గురువారం లెక్క పెట్టుకోండి. ఈ విధంగా ఏపీ ప్రజల లోపల వాళ్ళకు అనుకూలంగా దగ్గరలో ఆ యొక్క క్యాంపులు పెడుతూ తెలంగాణ జిల్లాల ప్రజలందరికీ అందుబాటులో హైదరాబాదులో చిక్కడపల్లి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రము 4-5 గంటల వరకు ఓపీ కంటిన్యూ ఉంటుంది. ఈ గురువారం తప్ప మిగతా వారంలో 6 రోజులు హైదరాబాద్లోనే ఉంటాం. కాబట్టి మీరు డైరెక్ట్ ఫోన్ చేసుకొని డైరెక్ట్ వచ్చి అక్కడ కన్సల్ట్ చేయవచ్చు. హోమియోపతి ట్రీట్మెంట్ గురించి మంచి అవగాహన కల్పించారు. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా, ఇది వాటి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.